ప్లీట్స్ పెట్టి వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే సింగిల్ పిన్లో అలా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. కానీ నాకు చాలా నచ్చేసింది లెహెంగా మాత్రం. హెవీగా ఏమీ అనిపించదు అండ్ కింద ఫ్లేర్ కూడా బాగా ఇచ్చేసారు, మంచిగా ఉంటుంది అనమాట. అలా స్టైల్ చేస్తే ఇంకా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ గైస్ చాలా ట్రెడిషనల్ వైబ్ అయితే ఉంటుంది. హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ది బ్యూటిఫుల్ మింత్రా హాల్ గాయస్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కాబట్టి ఇవాళ హాల్ ఏంటని మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో లెహెంగాస్ హాల్ మన ఛానల్లో చేసి అయితే చాలా మంచిగా అవుతుంది కదా. సో వై నాట్ ఇంకొక హాల్ చేద్దాం, ఈ ఫెస్టివల్ సీజన్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను. ఇవన్నీ కూడా మనకు కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్యాన్సీగా కూడా ఉంటాయి. సో వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు కొంచెం హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్ అన్ని కూడా మీకు 1 by 1 డీటెయిల్స్ అయితే ఇస్తాను. చాలా హెవీగా ఉన్నాయి. సో ఫస్ట్ నేను నా ఫేవరెట్ లెహెంగాతో స్టార్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లెహెంగా అనమాట. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఇలా ఒక మంచి లైట్ షేడ్ మీద మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చేస్తారు. ఇవి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. చాలా కంఫీగా అనిపిస్తుంది. అంటే మనం డ్రెస్అప్ అవడానికి కూడా మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఓవరాల్గా డ్రెస్అప్ అంతా అయ్యాక మనకి చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. బట్ లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇవేంటంటే మనకి ట్రెడిషనల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి అలాంటి వాటికి పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ లెహెంగా అయితే రెండింటికి యూజ్ చేయొచ్చు. మనం టెంపుల్స్కి వెళ్ళడానికి, పూజలకి, అన్నింటికి, ఫెస్టివ్ వాటికి అన్నిటికి కూడా హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. బేసిక్గా మనకి లెహెంగా అంతా కూడా ఇలాంటి షేడ్లో అయితే వస్తుంది. దాని మీద వైట్ కలర్తో మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చేస్తారు. కింద మాత్రం ఇలా చాలా హెవీగా పెద్దగా ఉన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది. లోపల మనకి క్యాన్ కూడా ఇచ్చేస్తారు, బక్రమ్ ఆర్ సంథింగ్ అది కూడా ఇచ్చేస్తారు. సో ఇలా మనకి ఇది సెమీ స్టిచ్డ్ వచ్చేస్తుంది. సైడ్లో మొత్తం కూడా వాళ్ళు స్టిచ్ చేసే ఇస్తారు. ఓన్లీ మనం సైడ్లో ఇలా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. లోపల కూడా మనకి చక్కగా ఇలా లైనింగ్ అయితే ఇచ్చేస్తారు. చాలా కంఫీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా. సో ఇలా అండ్ దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇక్కడ లోపల సైడ్ ఇచ్చేస్తారు. సేమ్ ఇదే మనకి బార్డర్ ఏదైతే కలర్లో ఉంటుందో సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు. బ్లౌజ్కి కూడా చక్కగా ఇలా బార్డర్ వచ్చేస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించుకున్నామంటే. అండ్ దీని మీదకి దుపట్టా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఇది వచ్చేసి దీని మీదకి ఇచ్చిన దుపట్టా బాగుంటుంది డ్రెస్అప్ అయిన తర్వాత. యాక్చువల్లీ కలరే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది మంచి లైట్ షేడ్లో ఉంటుంది కదా లెహెంగా మొత్తం. మోస్ట్లీ ఈ పార్టే కదా మనకు కనిపించేది. ఇదంతా మనకి మంచి లైట్ షేడ్లో ఉంటుంది. దాన్ని కాంట్రాస్ట్ కలర్లో ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉన్న దుపట్టాను అయితే పేరప్ చేశారు. మనకి అట్ ద సేమ్ టైం బార్డర్స్ కూడా ఇలా బ్రైట్ షేడ్లోనే ఉంటుంది కాబట్టి సో ఇలా చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఓవరాల్గా లెహెంగా మనం డ్రేప్ చేసుకున్న తర్వాత. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యూటిఫుల్ లెహెంగా. మనం ఫస్ట్ చూసింది అయితే కొంచెం ఫ్యాన్సీ మోడల్లో అలా చూసాం కదా. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ట్రెడిషనల్ టచ్ ఉన్న లెహెంగా అయితే చూపించబోతున్నాను. సో ఇలా ఇదైతే మనకి మొత్తం ఇలాంటి స్టైల్లో వచ్చేసింది. ఇది ఏంటంటే మనకి ఎక్స్ట్రా ట్రెడిషనల్గా అనిపిస్తుంది, ఫ్యాన్సీ మోడల్లో కాకుండా. సో ఇలా అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ లెహెంగాలో ఇది మనకి ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అనమాట. లెహెంగా మాత్రం కంప్లీట్గా స్టిచ్ అయ్యి వస్తుంది. బ్లౌజ్ మనం సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి. సో ఇలా మనకి ఇక్కడ బెల్ట్ దగ్గర అంతా కూడా స్టిచ్చింగ్ అయ్యి వస్తుంది. అండ్ సైడ్లో ఇలా జిప్ కూడా ఇచ్చేస్తారు. సో ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా కాబట్టి మనం ఇంకా సపరేట్గా స్టిచ్ చేయించుకోవాల్సింది అయితే ఏమీ ఉండదు. సో ఇలా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది. మంచి షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. కింద సైడ్ మాత్రం చాలా హెవీగా ఉన్న బార్డర్ అయితే ఇచ్చేస్తారు. సో ఒక్కసారి మీకు క్లియర్గా చూపించేస్తాను నేను. ఇది ఓవరాల్గా లెహెంగా అయితే ఇలా ఉంటుంది. కలర్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో చూస్ చేసుకున్నారు. బ్లౌజ్ కానీ దుపట్టా కానీ నేను చూపిస్తాను. సో బేసిక్ లెహెంగా అయితే ఇలా వస్తుంది. దీనికి కింద మనకి క్యాన్ అలా అయితే ఏమీ ఇవ్వరు. సో ఇది వచ్చేసి దీనికి ఇచ్చిన లైనింగ్. ఇదైతే ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగాలోనే మనకి దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నది బ్లౌజ్ అనమాట. సేమ్ లెహెంగా ఏదైతే కలర్లో ఉంటుందో మనకి సేమ్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చేస్తారు. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది లోపల సైడ్ అయితే. సో ఇలా దీని మీద ఉన్న డిజైన్ అంతా ఇలా ఉంటుంది. మనకి లెహెంగా మీద ఉన్నది మాత్రం చాలా హెవీగా ఇలా ఇచ్చేస్తారు. ఇలా దుపట్టా అయితే ఇచ్చేస్తారు. ఈ దుపట్టా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా దీన్ని మనం వేరే అవుట్ఫిట్స్ మీద అలా పేరప్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ లెహెంగాలో మనం హాఫ్ శారీ లాగా అలా వేసుకోవాలంటే కష్టం. బికాజ్ దుపట్టాకి మనకి విడ్త్ అయితే ఎక్కువ లేదు, కొంచెం విడ్త్ మాత్రమే ఉంది. మనకి లెహెంగా లాగా డ్రెస్అప్ అవ్వడానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
అండ్ లుక్ అట్ ద కలర్ కాంబినేషన్ గైస్, చాలా ట్రెడిషనల్ వైబ్ అయితే ఉంటుంది. మంచిగా రెడీ అయిపోవచ్చు ఈ అవుట్ఫిట్లో అయితే. మంచి కాంట్రాస్ట్ షేడ్స్లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా మంచి ఫెస్టివ్ కలర్స్ కదా. సో ఇలా దుపట్టాని మనం లెహెంగా టైప్లో డ్రేప్ చేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇందాక మనం ట్రెడిషనల్గా ఉన్న చూసాం కదా, ఇప్పుడు మనం చూడబోయేది మళ్ళీ ఫ్యాన్సీ మోడల్లోనే చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ లెహెంగా అనమాట. మొత్తం కూడా మరూన్ రెడ్ కలర్ షేడ్లో అయితే వస్తుంది. సో ఇలా మొత్తం కూడా ఇలాంటి బ్రైట్ షేడ్లో ఇలా ఉంటుంది అనమాట లెహెంగా అయితే. మనకి ఇదంతా కూడా బాంధనీ స్టైల్లో వచ్చేసింది. కింద మాత్రం ఇలా లేస్ అయితే ఇచ్చేస్తారు గోల్డ్ కలర్లో. సో ఒక్కసారి బార్డర్ చూసేయండి, ఇలా ఉంటుంది. దీనికి కూడా కింద మనకి క్యాన్ కానీ బక్రం కానీ ఏమీ ఇవ్వరు. అండ్ ఇది ఒక ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అనమాట. మొత్తం కూడా మనకి స్టిచ్ చేసే ఇస్తారు. ఓన్లీ లెహెంగా మాత్రం ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది. బ్లౌజ్ అయితే మనం సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి. సైడ్లో కూడా చక్కగా ఇలా జిప్ అయితే ఇచ్చేస్తారు. మొత్తం కూడా స్టిచ్చింగ్ అయ్యే వస్తుంది. సో ఇది వచ్చేసి లెహెంగా అనమాట. లెహెంగా మాత్రం చాలా బ్రైట్ షేడ్లో ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని మీదకి మనకి బ్లౌజ్ అయితే ఇలాంటి బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకి దీని మీదకి ఇచ్చిన బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ రెడ్ కలర్లోనే వస్తుంది. బట్ కింద మాత్రం ఇలా బార్డర్ అయితే ఇచ్చేస్తారు. దుపట్టా కూడా మనకి లెహెంగా ఏదైతే డిజైన్లో ఉంటుందో సేమ్ అలానే మనకి దుపట్టా కూడా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి దీని మీదకి ఇచ్చిన దుపట్టా సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది. సేమ్ అలాగే బార్డర్ కూడా లెహెంగాకి ఇచ్చినట్లే ఇలాంటి గోల్డ్ కలర్ లేస్ యాడ్ చేసి బార్డర్ అయితే ఇచ్చేస్తారు. ఇది మనం హాఫ్ శారీలా వేసుకోవాలనుకున్నా సరిపోతుంది. లేకపోతే లెహెంగా లాగా వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. కొంచెం ఫ్యాన్సీ మోడల్లో డ్రెస్అప్ అవుతేనే దీనికి మంచిగా ఉంటుంది అనమాట. అలా స్టైల్ చేస్తే ఇంకా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా కొంచెం యూనిక్ స్టైల్లో కూడా అనిపిస్తుంది ఈ లెహెంగా అయితే. అండ్ మన నెక్స్ట్ చూడబోయే లెహెంగా సెట్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ బ్యూటిఫుల్ లెహెంగా సెట్ అనమాట. సో ఇలా దీని మీద ఇచ్చిన డిజైన్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది. సో ఇలా ఫ్లేర్ కూడా యాక్చువల్లీ చాలా డీసెంట్ ఫ్లేర్ అయితే ఉంటుంది. ఫుల్ గేర్ అయితే ఇచ్చేస్తారు. బట్ ఇది సెమీ స్టిచ్డ్ లెహెంగా అనమాట. ఒకసారి మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను. సో ఇలా మంచి ఇలా ప్యారెట్స్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మీద ఇచ్చిన డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా ఎంత మంచి షైన్ అయితే ఉంది కదా, ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. దీని మీద వచ్చిన వీవింగ్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద సైడ్ అయితే చక్కగా ఇలా బార్డర్ కూడా వచ్చేస్తుంది మనకి. సో ఇలా అండ్ దీనికి క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది ఫుల్లీ స్టిచ్డ్ కాదనమాట. మనకి ఇలా సైడ్లో మనం సైడ్లో ఒకటి స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా కూడా స్టిచ్ చేసి ఇస్తారు. ఓన్లీ ఇలా సైడ్లో మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేడ్ మాత్రం ఎంత బాగుంది కదా అసలు. ఇది ఏంటంటే మనకి మొత్తం కూడా ఒకే షేడ్లోనే వస్తుంది. లైక్ లెహెంగా కానీ దుపట్టా కానీ బ్లౌజ్ కానీ మూడు కూడా సేమ్ షేడ్లోనే వచ్చేస్తాయి. కానీ నాకు చాలా నచ్చేసింది లెహెంగా మాత్రం. మంచి ఎథ్నిక్ స్టైల్లో ఉంటుంది అసలు. ఓవరాల్గా లెహెంగా లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఓన్లీ థింగ్ మనం ప్రాపర్గా స్టిచ్ చేయించుకోవాలి. బ్లౌజ్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవాళ చూసిన లెహెంగాస్లో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా మనకి, లైక్ మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఎందుకు ఆ కాస్ట్ కూడా అంటే రిమైనింగ్ లెహెంగాస్తో కంపేర్ చేస్తే దీనికి ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ అంటే, సో మనకి ఇక్కడ లైనింగ్ ఇచ్చేస్తారు. అండ్ లోపల మనకి ఇలా నెట్తో మనకి ఇంకొక లేయర్ లాగా క్యాన్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చేస్తారు. ఇది మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా మధ్యలో లైనింగ్ కూడా ఇచ్చేస్తారు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇంకా కొంచెం గేరా ఎక్కువ కనిపిస్తుంది. ఫ్లేర్ మంచిగా రావడం కోసం అలా ఇదంతా ఇచ్చేస్తారనమాట. సో దానికోసం మనకి ఈ చిన్న చిన్న ఫినిషింగ్స్ అన్నీ ఉంటాయి కదా, దానికోసం మనకి ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది. బట్ ట్రస్ట్ మీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ లెహెంగా మాత్రం. దాని మీదకి బ్లౌజ్ అయితే ఇలాంటి బ్లౌజ్ చూస్ చేసుకున్నారు. ఇది మనకి సెల్ఫ్ డిజైన్తోనే వస్తుంది. సో ఇలా చాలా హెవీగా ఉంటుంది మనం స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత అయితే. అండ్ చాలా బ్యూటిఫుల్ లుక్ కూడా ఉంటుంది. సేమ్ కలర్లోనే వస్తుంది. దాని మీదకి మనకి దుపట్టా అయితే ఇలా ఇచ్చేసారు. దుపట్టా ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు ఎంత క్లాసీగా ఉందని చెప్పేసి. సూపర్ స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇది అయితే చాలా బాగుంది. దీని మీద ఉన్న డిజైన్ కానీ ఆ బార్డర్ కానీ సేమ్ మూడు కూడా మనకి సేమ్ కలర్లోనే వచ్చేస్తాయి. ఇలా ఉంటుంది అనమాట. దుపట్టాకి కింద కూడా చక్కగా ఇలా టాజిల్స్ ఇచ్చేస్తారు. అండ్ పెద్ద బార్డర్ కూడా వస్తుంది. మంచిగా పేరప్ చేసుకున్నామంటే దీన్ని మనం బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే. సో ఇలా వచ్చేస్తుంది అనమాట ఓవరాల్గా దుపట్టా అయితే. దుపట్టాకి కింది సైడ్ ఇలా బార్డర్ ఇవ్వడం వల్ల చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి దుపట్టా. ఎంత బాగుంది కదా అసలు. దుపట్టా మీద ఇచ్చిన డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలా దీన్ని మనం ప్లీట్స్ పెట్టి వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే సింగిల్ పిన్లో అలా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ లెహెంగా వచ్చేసి ఇది మంచి ఫ్యాన్సీగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఈ లెహెంగా అయితే. ఇది ఒక క్రాప్ టాప్ మోడల్ కూడా అనుకోవచ్చు మనము. సో ఇలా వచ్చేసింది. ఈ ఫ్యాబ్రిక్ అంతా మనకి ఆర్గాన్జాలో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ మెటీరియల్లో అయితే వస్తుంది. సో ఇలా
మనం పట్టుకున్న కొద్దీ ఇది ఇలా జారిపోతూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది. ఇలా మంచిగా క్రాప్ టాప్ స్టైల్లో కూడా వేసుకోవచ్చు దీన్ని అయితే. మొత్తం మనకి ఇక్కడ ఉన్నదంతా మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తారు, అక్కడక్కడ సీక్వెన్స్ కూడా యాడ్ చేస్తారు. ఫినిషింగ్ అంతా కూడా బాగా ఇచ్చారు. ఇదైతే మనకి సెమీ స్టిచ్డ్ లెహెంగా వస్తుంది. సైడ్లో మాత్రం మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా కూడా వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు. ఈ సైడ్ స్టిచ్ ఒకటి మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట లెహెంగా మొత్తం. అండ్ దీని మీదకి మనకి బ్లౌజ్ అయితే లెహెంగాకే స్టిచ్ చేశారు. నెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా. అది కూడా ప్లెయిన్గా లేకుండా ఇలా చాలా హెవీగా ఉండే లాంటి వర్క్తో ఇచ్చేస్తారు. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్స్తోని ఇలా ఇచ్చేసారనమాట. ఇదంతా మనకి గోల్డ్ కలర్ షేడ్లో అయితే ఉంటుంది. మంచిగా స్టిచ్ చేసే టైలర్స్ దగ్గర ఇచ్చి స్టిచ్ చేయించుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది. బికాస్ నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఫిట్టింగ్ ప్రాపర్గా సెట్ అయితేనే లుక్ బాగుంటుంది, లేదంటే లుక్ మొత్తం చెడిపోతుంది కదా. సో మంచి టైలర్స్ దగ్గర ఇచ్చేసి స్టిచ్ చేయించుకున్నామంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ దుపట్టా కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చేసారు. సో నేను అందుకే చెప్పాను, ఇది క్రాప్ టాప్ లాగా హ్యాపీగా యూజ్ చేసేయచ్చు మనము. సో ఇలా దుపట్టా ఏంటంటే మనకి ఇలా 4 సైడ్స్ ఇదే బార్డర్ ఇస్తారు. లెహెంగా చూపించాను కదా నేను, సేమ్ అలాగే దీనికి కూడా 4 సైడ్స్ ఇలాంటి బార్డర్ అయితే వచ్చేస్తుంది. లెంత్ కానీ విడ్త్ కానీ దీనికి కూడా బాగా ఇచ్చేసారు. సో ఇలా కలర్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. మంచి డార్క్ బ్లూ కలర్ షేడ్లో ఉంటుంది. బ్లూ కలర్ షేడ్కి అండ్ గ్రీన్ కలర్ షేడ్కి కొంచెం మిడిల్లో ఉంటుంది ఈ షేడ్ అయితే. లెహెంగా మీద ఉన్న డిజైన్ మాత్రం చాలా నచ్చేసింది నాకు. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ అయితే, మరీ హెవీగా ఏమీ అనిపించదు. అండ్ కింద ఫ్లేర్ కూడా బాగా ఇచ్చేసారు. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ హాల్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.